నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం 3 గంటల వ్యవధిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. భారీ వరదల కారణంగా హైదరాబాద్ నిజామాబాద్ జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. అలాగే కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్లు పలు చోట్ల కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు విభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం 3 గంటల వ్యవధిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. భారీ వరదల కారణంగా హైదరాబాద్ నిజామాబాద్ జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. అలాగే కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్లు పలు చోట్ల కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇంకా వర్షాలైతే బాగా పడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? భువన, కామారెడ్డి జిల్లాలో వర్షాలైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి నగరంలో భారీ వర్షం సంభవించింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కామారెడ్డికి సంబంధించి తలమడ్ల కామారెడ్డి మధ్యలో ఉండే రైల్వే ట్రాక్ మొత్తం కింద నుండి నీళ్లు ప్రవహించడంతో కింద రైల్వే పట్టాల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రైలు సర్వీసులన్నీ కూడా నిలిపివేశారు. వాటన్నిటి కూడా ఇటు పెద్దపల్లి నుంచి డైవర్ట్ చేశారు. సికింద్రాబాద్ కు ఉన్న సర్వీసులన్నీ కూడా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కామారెడ్డికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ గా ఉంది. కానీ అంతకంటే మించే వర్షం కురుస్తోంది. కామారెడ్డి 13వ వార్డులో టెక్కియార్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పూర్తిగా వర్షం నీళ్లు వచ్చి చేరాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం నీళ్లలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. అలాగే మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎవరు రావట్లేదని చెప్పి వారైతే ఆరోపిస్తున్నారు. అలాగే బిక్కునూరు మండల కేంద్రంలోని జంగంపల్లి శివార్లో 44వ జాతీయ రహదారిపై పక్కనున్న ఒక కుంటలోకి కారు దూసుకు వెళ్లిపోయింది. అంతలో అక్కడున్న స్థానికులు వాళ్ళని అప్రమత్తమై కాపాడారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. తాడ్వాయి మండలం సీతాయిపేట గ్రామ శివార్లో గల భీమేశ్వర వాగు, అలాగే రామారెడ్డి మండలము కన్నాపూర్ గ్రామ శివార్లో గల వాగులు కూడా ఉధృతంగా ప్రవహించడంతో కామారెడ్డి సిరిసిల్ల రోడ్ లో గల పల్వంచ అది అక్కడ వరద ఉధృతికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి సిరిసిల్ల మధ్య రాకపోకలైతే నిలిచిపోయాయి. అంతేకాకుండా గాంధారి మండలం సంగం తాండా శివారులో గల మధ్యల చెరువు నిండి రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో ఆ గ్రామాలకు కూడా ఆ తండాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాలకు ఇప్పటికే అలర్ట్ చేశారు అధికారులు. అలాగే ఈ నిజాం సాగర్ ప్రాంతంలో అక్కడ వలస కూలీలంతా కూడా వరదలో చిక్కుకుపోయారు. సుమారు 8 మంది ఆ వరదలో చిక్కుకుపోవడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వారిని కాపాడాయి. అలాగే ఎల్లాపూర్ తాండా, ఎల్లారెడ్డి గుడి తాండాలో కూడా నీట మునిగి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఒక కంట్రోల్ రూమ్ ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేశాడు. మరో 2 రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అన్ని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటిస్తున్నట్టు
కలెక్టర్ ఉత్తర్వు జారీ చేశారు. మరో 24 గంటలు వర్షాలు ఉండాలా, ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. భువన. రైట్, థ్యాంక్ యూ రాజు. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృత